Hello guys, welcome back to our channel. ఈ రోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం. మార్నింగ్ 3:30కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఇంటి నుండి మేము ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వరకు ఆటోలో వెళ్ళాం. సో వెళ్ళగానే బస్ ఎక్కేసాం. బస్ ఎక్కగానే అందరూ ఒక చిన్న న్యాప్ వేసేసారు. బస్ డ్రైవర్ కూడా మాతో పాటు ఎంజాయ్ చేశాడు. మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉండే. ఫైనల్లీ శ్రీశైలంకి అయితే వచ్చేసాం. అండ్ ఇట్స్ డే 1 ఇన్ శ్రీశైలం. ఫస్ట్ అయితే మేము రోప్వేలో నుండి కిందికి వెళ్ళి పాతాళ గంగలో అయితే స్నానం చేయాలి. మేము గుడి పక్కనే రూమ్స్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి ఏమో 80 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ మేము వెళ్ళొద్దు అనుకున్నాము, ఎందుకంటే చాలా రష్ ఉంది. కానీ ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పేసి వెళ్ళాము. మమ్మల్ని అందరినీ కొద్దిసేపు వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు. సో ఈరోజు జతిన్ బర్త్డే అనమాట. ఎప్పుడు ఇంటి దగ్గరే చేసుకుంటామని చెప్పేసి ఈసారి శ్రీశైలంకి వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే మస్తు ఉండే. రోప్వే దిగగానే వాకబుల్ డిస్టెన్స్లోనే పాతాళ గంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేయొచ్చు. సో కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేశాక దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయాక జతిన్కి గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేసాం. నెక్స్ట్ డే మా డాడీ బర్త్డే. సో డాడీకి కూడా సర్ప్రైజ్ చేసాం. ఆ రోజు కూడా మేము దర్శనంకి వెళ్ళేసి వచ్చాం. దర్శనంకి అయితే మాకు 1 hour పట్టింది. దర్శనం అయిపోయాక మేము ఆటో మాట్లాడుకొని ఒక 5 temples అయితే వెళ్ళొచ్చాం. ఇక్కడ ఫోన్స్ అలౌడ్ లేవని చెప్పి వీడియో కూడా తీయలేదు. చాలా మెట్లు అయితే దిగి కిందికి వెళ్ళాలి. ఫస్ట్ ఎవరు రానన్నారు, కానీ మళ్ళీ ఎప్పుడు రామని చెప్పేసి అందరు వచ్చారు. కొండల మధ్యలో నుండి అయితే వాటర్ పడుతుంటాయి, కానీ ఎక్కడి నుండి పడతాయి అని చెప్పేసి ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ అది మిస్టరీ లాగానే మిగిలిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మస్తుండే. ఈ శిఖర దర్శనం ఏంటంటే మెట్ల ద్వారా మనం కొండపైకి ఎక్కాలి. అక్కడ నుండి అయితే శ్రీశైలపు గుడి గోపురం అయితే కనిపిస్తుంది. ఐనాక్లస్ నుండి కూడా గోపురాన్ని చూడొచ్చు. దానికైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడే ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ లింగాన్ని శిఖరేశ్వరుడు అని పిలుస్తారు. ఆ 5 temples దర్శనం చేసుకోవడానికి మాకు 2 hours పట్టింది. ఆ రోజు నైట్ శ్రీశైలంలోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock అయితే బస్ స్టాప్కి వెళ్ళాం. మా బస్సు వచ్చేసి 10:20కి ఉండే. మేము శ్రీశైలంలో అయితే ఇలా స్పెండ్ చేసాం. See you all in the next video.